హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర. ఇవాల్టి వీడియోలో జొన్నలతో దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. జొన్నలు ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. గ్లూటెన్ ఫ్రీ కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు. జొన్నలతో రకరకాల రెసిపీస్ చేస్తూ ఉంటారు కదా. జొన్న రవ్వ ఉప్మా, కిచిడి, జొన్న రొట్టె, అలాగే జొన్న దోశలు. మరి జొన్న దోశలు చేసుకోవడానికి ముందుగా 1 కప్పు మినపప్పును తీసుకోవాలి. మినపప్పుని ఒక బౌల్లోకి వేసుకోండి. అలాగే 2 కప్పులు జొన్నలు తీసుకోవాలి. ఇక్కడ నేను తెల్ల జొన్నలు తీసుకున్నాను. ఈ జొన్నల్ని 2 కప్పులు తీసుకొని వీటిని కూడా ఒక బౌల్లోకి వేసుకోండి. ఇలా 2 కప్పులు జొన్నలు, అలాగే 1 కప్పు మినపప్పును తీసుకొని వీటిని వాటర్ వేసుకొని శుభ్రంగా కడిగేసుకోండి. 2-3 సార్లు ఎలాంటి దుమ్ము లేకుండా, అలాగే జొన్నల్లో కూడా రాళ్ళు ఏమీ లేకుండా చూసుకొని శుభ్రం చేసుకొని ఇందులోకి వాటర్ వేసుకొని కనీసం 6 గంటలైనా నానబెట్టుకోవాలి. మినప్పప్పు 4 గంటలు నానినా సరిపోతుంది, కానీ జొన్నలు తప్పనిసరిగా 6 గంటలు నానాలి. అలాగే మిక్సీ వేసుకునే అరగంట ముందు అటుకులను కూడా నానబెట్టుకోండి. లావు అటుకులైతే ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి. అలాగే పల్సటివైతే ఒక 5 నిమిషాల ముందు నానబెట్టుకున్నా సరిపోతుంది. ఇలా బాగా నానిన తర్వాత ముందుగా మినప్పప్పుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. 2 ఒకేసారి కలపకుండా ఇలా ముందుగా మినప్పప్పు, తర్వాత జొన్నల్ని వేసుకుంటే బాగా మెత్తగా జొన్న పిండి అనేది తయారవుతుంది. ఇలా ఎంత వీలైతే అంత మెత్తగా పేస్ట్ లాగా మినప్పిండిని రుబ్బుకోండి. ఇప్పుడు ఈ మినప్పిండిని ముందుగా ఇలాగా ఒక కంటైనర్లోకి వేసుకోండి. ఆ తర్వాత జొన్నలు కూడా మిక్సీలో వేసుకోండి. జొన్నలు ఎక్కువసేపు నానితేనే బాగుంటాయండి, కాబట్టి ఎక్కువసేపు నానబెట్టుకోండి. కనీసం 6-8 గంటలైనా నానాలి. ఇలా జొన్నల్ని వేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న అటుకులను కూడా వేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ జొన్నలను కూడా ఇలా మిక్సీ పట్టుకోండి. జొన్నలు మిక్సీలో మెత్తగా రావడానికి టైం పడుతుంది, కాబట్టి మిక్సీ జార్ని ఆపుకుంటూ మెల్లమెల్లగా మెత్తగా ఇలాగా పిండిని తయారు చేసుకోవాలి. ఇలా రెండింటిని బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని కనీసం 8 గంటలైనా సరే ఫెర్మెంట్ చేసుకోవాలి. చూడండి జొన్న పిండి ఎంత బాగా పులిసిందో. మామూలు దోశ పిండి కన్నా జొన్న పిండి బాగా ఎక్కువగా పులుస్తుంది, కాబట్టి పెద్ద గిన్నెలో వేసుకోండి, లేదా ఇలాగా పెద్ద ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకోండి. ఇలా అంతా ఒకసారి కలిపేస్తే మొత్తం ఇలాగా కిందకి వెళ్ళిపోతుంది. అలాగే పిండి కూడా ఇలా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే ఒక పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, అలాగే కరివేపాకు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోండి. కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటే రుచి బాగుంటుంది. ఇప్పుడు ఇది పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకుని ఈ పేస్ట్ని ఈ జొన్న పిండిలోకి వేసుకోండి. ఈ దోశ పిండిలోకి వేసుకొని అలాగే ఉప్పు వేసుకొని వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ వేసుకోవడం వల్ల జొన్నల్లో కొంచెం తీపిదనం ఉంటుంది కదా, అది తగలకుండా ఉంటుంది. ఇప్పుడు దోశ పెనం పెట్టేసుకొని అది హీట్ అయిన తర్వాత దాని మీదకి ఈ జొన్న పిండిని స్ప్రెడ్ చేసుకొని దోశల్ని తయారు చేసుకోండి. ఇలా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర వేసుకొని పేస్ట్ని ఈ జొన్న పిండిలో వేసుకోవడం వల్ల జొన్న పిండి దోశలు తినేటప్పుడు నోటికి చుట్టుకోకుండా రుచిగా వస్తాయి. ఇలా లో ఫ్లేమ్ మీద చక్కగా ఎర్రగా క్రిస్పీగా కాల్చుకోండి. ఒకవేళ మీరు బరువు తగ్గడానికి ఈ జొన్న దోశలు తింటుంటే ఇందులో బటరు లేదా నెయ్యి వేసుకొని కాల్చుకోండి. ఈ పద్ధతిలో జొన్న దోశలు వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. మరి మీరు తప్పకుండా ఈ జొన్న దోశల్ని ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. మరి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన హోమ్ మంత్ర ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎంతో హెల్దీ, అలాగే బరువు తగ్గడానికి ఉపయోగపడే ఈ జొన్న దోశలు అయితే మీకు నచ్చాయనుకుంటున్నాను. పైన క్రిస్పీగా, అలాగే చాలా సాఫ్ట్గా ఎంతో బాగుంటాయి. అలాగే అల్లం చట్నీతో అయితే రుచిగా ఉంటాయి. ఈ అల్లం చట్నీ రెసిపీ కావాలంటే వీడియో ఉందండి, డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి లింక్ చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.